తిరిగి వార్తల్లోకి స్వాగతం. సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తిరుపతి నగరంలో ఏప్రిల్ 29వ తేదీ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఆదివారం సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ మేరకు ప్రకటించారు. ఉదయం 8 గంటలకు సిపిఎం కార్యాలయ ప్రాంతంలోని యశోదానగర్, సుందరయ్య నగర్ ప్రాంతాల్లో సిపిఐ అభ్యర్థి పి మురళి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేశారు. ఇండియా కూటమి అభ్యర్థి అయిన మురళి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ విజయానికి ప్రజలంతా సహకరించాలని కోరనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు వేమన విజ్ఞాన కేంద్రంలో ఎన్నికలు నేటి పరిస్థితి అనే అంశంపై జరుగుతున్న సెమినార్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు కూడా పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. నేడు తిరుపతిలో జరుగుతున్న అరాచకాలు తిరుపతి ప్రజలను కలవరపెడుతున్నాయని వారు వాపోయారు. తమ పార్టీ తరపున జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రజలంతా బివి రాఘవులు పర్యటన కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా కమిటీ తరపున తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో 29వ తేదీ సాయంత్రం 5:30 గంటలకి ఎన్నికలు ప్రస్తుత పరిస్థితి సంబంధించి ఒక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు గారు హాజరవుతున్నారు. ఆయనతో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు పూర్వ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు గారు కూడా హాజరవుతున్నారు. ఈ సదస్సులో ఈరోజు దేశంలో ఎన్నికల్లో వస్తున్న అనేకమైన అనారోగ్యకరమైన లక్షణాలు రాజ్యాంగానికి ఏ విధంగా విఘాతం కలిగిస్తున్నాయనే అంశాలన్నింటిని కూడా మొత్తం వివరించడం జరుగుతుంది. కాబట్టి విజ్ఞులైన ప్రజలందరూ కూడా ఈ సదస్సుకి విచ్చేయాలని చెప్పేసి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇండియా కూటమి తరపున ఇక్కడ వామపక్ష పార్టీ అభ్యర్థి పి మురళి గారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు గారు వస్తున్నారు. మాజీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు గారు కూడా ఈ ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొనడానికి సుందరయ్య నగరు, ఎస్ఎల్వే కాలనీ ప్రాంతాల్లో రేపు ఉదయం ఎన్నికల ప్రచార క్యాంపెయిన్ పాల్గొనడం జరుగుతుంది. దయచేసి రేపు జరిగేటువంటి ఎన్నికల ప్రచారంలో అందరూ పాల్గొని భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతున్నాం. తిరుపతిలో జరుగుతున్నటువంటి అరాచకాలకు ఈరోజు అన్యాయంగా దౌర్జన్యంగా ఈరోజు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, తిరుపతి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది సరైనటువంటి కాదు. అన్ని రాజకీయ పార్టీలకు చెప్తున్నాం. ఎన్నికల నియమావళికి నిబంధనలకి ఎన్నికల కమిషన్కి ఆదేశాలకు అనుగుణంగా ప్రచారాలు చేసుకోవాలో తప్ప మీరు పోటాపోటీగా ఈరోజు కక్షలు పెట్టుకొని ఈరోజు దౌర్జన్యంగా ఒకరి మీద ఒకరు ఇటువంటి సంఘటనకు పాల్పడడం సరైనటువంటి కాదు. కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకొని ఇటువంటి సంఘటనల మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు నివాసంలో మున్సిపల్ అధికారులు అనధికారికంగా తనిఖీలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులు వైకాపా నాయకులకు తొత్తులుగా మారి తన నివాసంలో ఆదివారం ఉదయం సోదాలు నిర్వహించడం చట్టవిరుద్ధమన్నారు. అలాగే తన తనయుడు స్నేహితులు కారులో వెళుతుండగా మురకంబట్టు వద్ద కొందరు రౌడీ మూకలు దౌర్జన్యం చేశారని తెలిపారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు సెల్ ఫోన్లను నాక్కోవడం, అలాగే కారును పోలీస్ స్టేషన్కు తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏజెన్సీ కూడా సర్చ్ ప్రాసెస్ అంటే ఒక వారెంట్ తీసుకురావాలి. దాని మీద ఆ ఇంటి ఓనర్ సంతకం తీసుకోవాలి. ఎవరుంటే వాళ్ళు అవైలబుల్ ఉంటే వాళ్ళ సంతకం తీసుకోవాలి. తీసుకొని సెర్చ్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ చేయకముందే సెర్చ్ వచ్చి పోలీసులంతా మా బెడ్రూమ్లో అట్లా ఉండిపోయారు. ఒక సెర్చ్ ఆర్డర్ తీసుకొచ్చారు. అప్పుడు 11 o'clock తీసుకొచ్చి ఇప్పుడు సైన్ చేయండి అంటున్నారు. మీరు 7 గంటలకు సెర్చ్ చేసి 8:30కి ముగిస్తే 11 గంటలకు సెర్చ్ ఆర్డర్ తీసుకొస్తే నాకు ఏమర్థం అవుతుంది? ఇదంటే ఇది అనాథరైజ్ సెర్చేనా? సెర్చ్ వారంటీ 11 గంటలకు వస్తే మీరు 7 గంటలకు మా ఇంట్లో ఎంటర్ అయ్యారంటే ఇది అనాథరైజ్ సెర్చ్ కదా. అనాథరైజ్ సెర్చ్ అనేది నేను ట్రీట్ చేస్తానని చెప్పాను. అండ్ ఇట్ ఈస్ అనాథరైజ్ సెర్చ్ ఓన్లీ. వీళ్ళు ఎవరికి రైట్ లేదు. తర్వాత దానికి నేను డిసెంట్ నోట్ రాసి ఎవరిని మనం పేపర్ రిజెక్ట్ చేయకూడదు ఏజెన్సీలు. కాబట్టి నేను డిసెంట్ నోట్ రాసి మీరు ఇట్లా 7 గంటల నుంచి 8:30 వరకు మీరు సెర్చ్ చేశారు. బట్ వారెంట్ ఏమో 11 o'clock ఇచ్చారు. విచ్ ఈస్ ఆఫ్టర్ హ్యాపెనింగ్ ద ఇన్సిడెంట్ చేశారు. కాబట్టి ఇది తప్పు. నేను టెక్నికల్గా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పట్టుకున్నామని అనుకోవట్లేదు. అయితే మీకున్న పవర్స్ అని మీరు వాడుకోండి, మీ ఇష్టం. అన్నీ ఏది కావాలంటే చూపిస్తాను. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ యూ ఇన్ పర్సన్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు మీరు, నాకేం అభ్యంతరం లేదు. కానీ డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వండి, సెర్చ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని చెప్పాను. క్రిమినల్స్ చేసినట్టు 11 మంది వచ్చి
వీళ్ళంతా హడావుడి చేశారు, ఏం దొరకలేదు. కాబట్టి దానిలో ఏమీ లేదు, ఒక క్యాష్ కానీ దానికి సంబంధించిన లెక్కర్ కానీ మేము వెతుకుతున్నాం, అది అయితే దొరకలేదని చెప్పి పంచనామాలో రాసిచ్చారు. ఇట్లా హెరాస్ చేయటం బాగాలేదు. ఇది ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్కి కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు, అండ్ శాంతి భద్రతలకు అసలు మంచిది కాదు. అట్లాగే ఇదంతా కూడా నేను ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేస్తున్నాను. జగదీష్ ఆ డ్రైవరు కారులో వస్తూ ఉంటే చిత్తూరు అవుట్స్కట్స్లో ఆపి ఒక 3 వ్యక్తులు వీళ్ళని కిడ్నాప్ చేసినంత పని అప్డేట్ చేసేసి తీసుకొని పోయారు, ఫోన్లు లాగేసుకున్నారు, చేసుకొని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అసలు మనం చూస్తే ఆశ్చర్యపోతాం, ఎక్కడంటే అక్కడ వాసిపోయి లోపలంతా బ్లడ్ ఇదైపోయింది, గడ్డగట్టుకునే పరిస్థితి వచ్చింది. తర్వాత కొద్దిసేపటికి వన్ టౌన్ సిఐ విశ్వనాథ రెడ్డి వచ్చాడట. వచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళు లాక్కున్న ఫోన్లు వాళ్ళ దగ్గర ఈయన తీసుకొని వీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. కొట్టిన వాళ్ళు మాత్రం వదిలేసి ఆ కారును అక్కడ పెట్టి వీళ్ళని మేము వెళ్ళి అడిగితే కానీ రిలీజ్ చేయలేదు, మేము వెళ్ళి అడిగితే కానీ ఫోన్స్ రిలీజ్ చేయలేదు. ఆ కారు ఇంకా అక్కడే ఉంది. ఎందుకు చేస్తున్నాడు ఇట్లా అర్థం కావట్లేదు. నీకు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు, ఎవరికి తప్పు లేదు, ఎవరి పవర్ వాళ్ళు వినియోగించుకోవచ్చు. నీకేమీ పవర్ లేకుండా, నీకేమీ అధికారం లేకుండా వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వాళ్ళని వచ్చి కొట్టిన వాళ్ళనే వదిలేస్తావు, కొట్టించుకున్న వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి వాళ్ళని స్టేషన్లో కూర్చోబెడితే ఇది పద్ధతి కాదు. ఇట్లాంటి నియంత్రిత ధోరణులు మాత్రం పనికిరావు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ మాట్లాడుతూ చిత్తూరు 1 టౌన్ సిఐ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, సప్తగిరి ప్రసాద్, మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కొందరు కార్యకర్తలు వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. బట్ ఆఖర్లో పోలీస్ ఎంట్రీ వాళ్ళు వచ్చిందని వీళ్ళ దగ్గరే మొబైల్స్, వీళ్ళనే కేసు పెట్టి అర్ధరాత్రి 3:30 దాకా అది ఇది చేసి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. నేను ముఖ్యంగా పేరు పెట్టి చెప్తున్నా, 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి గారు, ఎలక్షన్ టైం ఇది, ఏ ప్రభుత్వం అధికారంలో లేదు, రేపు ఏ ప్రభుత్వం అధికారంకి వస్తుందో తెలీదు. మీరు న్యాయబద్ధంగా ఈసీ కంట్రోల్లో ఉన్నప్పుడు జేసీ గారు, కలెక్టర్ గారు, అలాగే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆదేశాల మేరకు మీరు సెర్చింగ్ చేయొచ్చు, లేదా సెర్చ్ చేయడానికి వచ్చే వాళ్ళకి బందోబస్తు కల్పించచ్చు. మేము ఒకటైతే చెప్పదలుచుకున్నాం, మేమేం చేతులు కట్టుకొని లేదా చేతగాని వాళ్ళమైతే కాదు. మేము కూడా అన్ని రకాలుగా ప్రమాణం చేశాం. ఎక్కడ కలెక్టర్ ముందర మేము నామినేషన్ వేసినాక ఎంపీ గారైనా నేనైనా లేదా ఇంకా అనేక అభ్యర్థులు కూడా ప్రమాణం చేసే బయటకు వచ్చాం. ప్రమాణాలకి విలువలు ఉండాలి. ఒక సమాజంలో ఒక బాధ్యత రహితంగా ఒక పార్టీకి అభ్యర్థిగా మనం ఎప్పుడైతే నామినేట్ మనం ఎలక్ట్ చేస్తారో మనం ప్రజలు గమనిస్తుంటారు అన్నిటినీ. ఈరోజు నీ చేతిలో పోలీసు లేదా అధికారంలో ఉంటివి, రేపు నువ్వు చేసేవి చూసి మా ఒక కేడర్ కావచ్చు, మా ఒక నాయకత్వం రేపు ఒప్పుకోరు. కాబట్టి మేము పదే చెప్తున్నాం. మేము ఎస్పీ గారికి కూడా ఇవాళ మా ఎంపీ గారు ఒకరు పోయి ఇచ్చొచ్చారు. ఇలాగే కానీ కంటిన్యూ అయితే టోటల్ టీడీపీ నాయకత్వం అంతా మేము కలెక్టర్ బంగ్లాలో ధర్నా చేసేకి సిద్ధంగా ఉన్నాం. పోలీసులకు శిక్షణ ఇవ్వడానికి శ్రీకాళహస్తిలో ఈటీసీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎన్నికల శిక్షణ కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. నామినేషన్ దాఖలు పర్వం ముగియడంతో శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, డీఎస్పీ ఉమామహేశ్వరరావు మరియు ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోలీసులు ఏ విధంగా వ్యవహరించాలో అధికారులకు సూచించారు. ఈవీఎంలు ఏ విధంగా తీసుకుని పోలింగ్ బూత్లకు వెళ్లాలో పోలీసులకు శిక్షణ ఇవ్వడానికి శ్రీకాళహస్తిలో ఈటీసీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఎన్నికలపై ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలో శ్రీకాళహస్తిలోని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నామినేషన్ దాఖలు చేసే గడువు పూర్తి కావడంతో ఏప్రిల్ 29వ తేదీ
నామినేషన్ ఉపసంహరణలు ఉంటాయని, అనంతరం ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలో అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. శ్రీకాళహస్తిలోని కొన్ని సమస్యాత్మక పోలింగ్ బూతులు గుర్తించామని, అక్కడ రక్షణ కూడా ఎక్కువగా ఉండే ఏర్పాట్లు చేస్తూ కార్యాచరణ చేపట్టే విధంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలతో స్థానికంగా ఉండే పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. 5వ తేదీ నుంచి శ్రీకాళహస్తిలో ఎలక్షన్ రోజు నాడు ఏ విధంగా బందోబస్తు నిర్వహించాలో ఈటీసీ కేంద్రంలో పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే విధంగా కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు. ఏప్రిల్ 29వ తేదీ నామినేషన్ ఉపసంహరణ అయిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామని, ఎలక్షన్ పర్వంలో ముందస్తుగా జరిగే శిక్షణా తరగతులు మరియు ఈవీఎం సెంటర్ల పర్యవేక్షణ, అదేవిధంగా 293 పోలింగ్ బూతుల వద్ద బందోబస్తులను ఏ విధంగా నిర్వహిస్తామో ముందస్తుగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులతో కలిసి ట్రయల్ రన్ పర్యవేక్షిస్తామని తెలియజేశారు. ఓటర్ లిస్టు మరోసారి సర్వే చేసే విధంగా 2వ తేదీ నుంచి అధికారులతో కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ స్లిప్ అందజేస్తామని, అందులో మిస్ అయిన ఓటర్ల జాబితాలను పోలింగ్ బూతుల వద్ద అధికారులకు అందజేస్తామని, ఒకవేళ ఎక్కడైనా దొంగ ఓట్లు పోలింగ్ అయ్యేటట్లయితే ఈ లిస్టు సహాయపడుతుందని తెలియజేశారు. అదేవిధంగా ఎలక్షన్ రోజున బయట ఉండే ఉద్యోగులకు బ్యాలెట్ ఓటు వేసే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్తగా వృద్ధులకు, వికలాంగులకు వారి ఇంటి వద్ద ఓటు నమోదు చేసే విధంగా కార్యాచరణ చేపట్టామని, ఎలక్షన్ రోజున ఆ కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో మే 13వ తేదీన ఎన్నికలు జరిగే విధంగా ఇప్పటికే పూర్తి కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. శ్రీకాళహస్తిలో కూడా ప్రత్యేకంగా 80 పోలింగ్ స్టేషన్లో సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ద్వారా బందోబస్తు. రెండోది అక్కడ మైక్రో అబ్జర్వర్, జనరల్ అబ్జర్వర్ మానిటరింగ్లో వాళ్ళు కూడా పని చేసుకుంటారు. దే ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మూడోది వెబ్ కాస్టింగ్, లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ ద యాక్టివిటీ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్. ప్రిజైడింగ్ ఆఫీసర్ స్థాయి నుంచి క్యాండిడేట్ వరకు ఎక్కడ లోపల కంటెస్టింగ్ క్యాండిడేట్ ఏజెంట్స్, అదేవిధంగా ఓటర్స్, ఎలక్టర్స్ ఎవరు ఓట్ చేయడానికి వచ్చినా వాళ్ళు లోపల ఏ విధంగా పార్టిసిపేట్ అవుతున్నారు, ఎక్కడ కూడా సెక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఇవన్నీ లేకుండా, ఎవరికి డౌట్ ఉంటే ఏజెంట్స్ వాళ్ళు ఏం చెప్పినా అది కూడా రికార్డ్ అవుతుంది. సో ఆ విధంగా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా చేయడానికి వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్స్, అవసరం ఉన్న చోట్ల వీడియోగ్రాఫర్స్ అన్నీ కూడా ఏర్పాట్లు ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. ప్రొక్యూర్మెంట్ కూడా పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు బూత్ లెవెల్ స్థాయిలో జరుగుతాయి. ఇంకొకటి ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ జనరల్ ఎలక్షన్లో మన రాష్ట్రంలో చేసేది ఏంటంటే అబ్సెంటీ ఓటర్స్ కూడా ఉంటారండి. చాలామంది 85+ ఏజ్ గ్రూప్లో దాటిపోయిన వాళ్ళు, అదేవిధంగా పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళ కోసం హోమ్ ఓటింగ్కి అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫామ్స్ కూడా తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో మన జిల్లాలోనే మ్యాక్సిమం చాలామంది ఆప్ట్ చేయడం జరిగింది. చాలామంది ఇక్కడ కూడా ఆప్ట్ చేశారు. మన ఎక్కువ ఉంది, కానీ చాలామంది పోలింగ్ స్టేషన్లో వెళ్తాము, అక్కడ ఓటింగ్లో పాల్గొంటామని చెప్పడం జరిగింది. కాబట్టి ఎంతోమంది మనకి ఫామ్ 12D ఇచ్చారు. వాళ్ళకి హోమ్ ఓటింగ్ సంబంధించి కార్యక్రమాలు కూడా 6-7 తేదీ పొలిటికల్ క్యాండిడేట్ ఇప్పుడు ఎలక్షన్ అసెంబ్లీ క్యాండిడేట్స్, పార్లమెంట్ క్యాండిడేట్స్, ఏజెంట్ సమక్షంలో హోమ్ ఓటింగ్ కూడా ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కార్యక్రమాలు ఎప్పటికెప్పుడు పొలిటికల్ పార్టీస్, అదేవిధంగా క్యాండిడేట్స్ ఇప్పుడు 29వ తర్వాత క్యాండిడేట్స్ అందరూ అందుబాటులోకి వస్తారు. లిస్ట్ ఫైనల్ అయిన తర్వాత వాళ్ళ దృష్టిలో పెట్టుకొని అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. స్ట్రాంగ్ రూమ్లో జరిగే కార్యక్రమాలు, పోలింగ్ స్టేషన్లో చేసే కార్యక్రమాలు, తర్వాత కొన్ని స్టాచ్యూటరీ కార్యక్రమాలు ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి. అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పరెంట్గా అన్నీ జరుగుతున్నాయి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్స్, ఏ పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా జరుగుతాయి. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, మనకి తెలుసు ఇప్పుడు కూడా కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి ఇక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఎంక్వైరీ చేశాము, రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. కొన్ని రిపోర్ట్స్ రావడం, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ క్యాంపెయినింగ్లో పార్టిసిపేట్ చేయడం, సో ఇలాంటివి కొన్ని కంప్లైంట్స్ ఇక్కడ కూడా వచ్చాయి. కొన్ని సీజర్ జరిగాయి, ఇలాంటివి అన్నీ వస్తాయి. సో డే టు డే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన SOP ఉంది, ఏ విధంగా ఎట్లా అటెండ్ అవ్వాలి. సో అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, ఎక్కడ కూడా ఏ పార్టీకి ఏ క్యాండిడేట్కి ఎలాంటి ఫేవర్ చేయకుండా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, పార్టీషన్ లేకుండా ఎలక్షన్ మెషినరీ పనిచేస్తూ ఉంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, టీడీపీ అధినేత చంద్రబాబు అనుభవం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో తిరుపతిలో అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంలో జరుగుతాయని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో ప్రచారాన్ని విస్తృతంగా చేశారు. ఈ క్రమంలో ఆదివారం 46, 47, 48, 49 డివిజన్లైన సత్యనారాయణపురం సర్కిల్, అంబేద్కర్ విగ్రహం, జీవలింగేశ్వర స్వామి గుడి, క్రాంతినగర్, మాధవనగర్, కరెంట్ ఆఫీస్, రాఘవేంద్ర నగర్ సర్కిల్, రాజీవ్ గాంధీ కాలనీ ప్రాంతాలలో పర్యటించి ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆయా డివిజన్లో ముమ్మర ప్రచారం చేశారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నా రామచంద్రయ్య, అన్నా రామకృష్ణ, అన్నా అనిత, మబ్బుదేవ నారాయణ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు పసుపులేటి హరిప్రసాద్, పొలకల మల్లికార్జున్ తోడు రాగా ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం సాగించారు. ఈ ప్రచారంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా బలపరుస్తున్న తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై తమ ఓటును వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, టీడీపీ అధినేత చంద్రబాబు అనుభవం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో తిరుపతిలో అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంలో జరుగుతాయని, తిరుపతి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని, ప్రజలకు భక్తులకు అనుకూలంగా ఉంటామని తెలియజేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా విడుదల చేసిన సూపర్ 6 పథకాలు యువతకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉన్నాయని తెలియజేశారు. వైకాపా రాక్షస ప్రభుత్వంలో దోపిడీలు, దౌర్జన్యాలు తప్ప అభివృద్ధి శూన్యమని అన్నారు. తిరుపతిలో రాజ్యమేలుతున్న విచ్చలవిడి గంజాయి వ్యాపారాన్ని సమూలంగా నిర్మూలించి రౌడీ మూకల ఆట కట్టిస్తామని తెలిపారు. తమను ప్రచారం చేసుకోనివ్వకుండా అడ్డుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 47, 48, 49, 50 6 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా జీవకోన పరిధిలో 6 డివిజన్లలో ఉన్న నాయకులందరూ కూడా కలిసి మరి బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులందరూ కూడా కలిసి ఈరోజు ఇంటింటికి జనసేన తరఫున పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులు గారిని గెలిపించాలని గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో కోరుకుంటున్నారు. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో జనసేన జెండా ఎగరవేస్తాము. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, విధి విధానాలు, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, మోదీ గారి సహకారంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తిరుపతి పట్టణంలో అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంలో జరుగుతాయనేసి ఆశిస్తున్నారు. తిరుపతి పట్టణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి అభిమతం మేరకు తిరుపతి పట్టణాన్ని పుణ్యక్షేత్రంలో సర్వసుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అనుకూలంగా, భక్తులకు అనుకూలంగా ఉంటామనేసి కూడా ఈరోజు మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సూపర్ 6 ఒక సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయడం జరిగింది. అవి అందరికీ కూడా యువతకు, మహిళలకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో, రాక్షస ప్రభుత్వంలో దోపిడీలు, దౌర్జన్యాలు తప్ప మిగతా ఏమీ జరగలేదు. ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ తిరుపతి పట్టణంలో అభివృద్ధి జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ మిగిలినంత కూడా జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని, తిరుపతి పట్టణాన్ని రక్షించుకుంటాం, కాపాడుకుంటాం. ఈ దుర్మార్గుల్ని బారి నుండి కాపాడుతాం. ముఖ్యంగా ఈ టీడీఆర్ బండ్లు ఈ జీవకోన పరిధిలో చాలా దారుణంగా ఇబ్బందులు పడారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా చేస్తాం. రెండోది గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా ఇక్కడ అలవాటు చేశారు. ఈ జీవకోన పరిధిలో కొంతమంది అల్లరి మూకలను కూడా పెట్టి చేయడం జరిగింది. దయచేసి నేను అందరికీ కూడా ఒకటే చెప్తున్నా,
ఏవేవైతే ఈ దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు జరిగాయో అవన్నిటి కూడా అరికట్టి స్వచ్ఛమైన పాలన తిరుపతిలో అందిస్తాము తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జీవకోణ స్పందన చూశారు. తిరుపతిలో ఒకప్పుడు జీవకోణ అంటే దశ దిశ నిర్దేశించే స్థలం జీవకోణ. దాదాపు 40,000 ఓట్లు ఉన్నారు. ఇక్కడుండే ప్రజలందరూ కూడా శాంతిని కోరుకుంటున్నారు. ప్రజలంతా కష్టపడి రాత్రిలో పడుకుంటే ఇక్కడ శాంతి లేకుండా ఉంది. అవన్నిటి కూడా కోరుకుంటున్నారు. దానికి నిదర్శనం ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ జరుగుతూ ఉండే ఒక జన సందోహమే ఈ గెలుపుకు ఖాయం అనేసి కూడా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అనేసి కూడా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ప్రచారం చేస్తూ ఉంటే రౌడీ మూకలు కొంతమంది వచ్చి అడ్డుకొని ప్రచారాన్ని ఆపడం, కొట్టడం, కాలువల్లో తోయడం, మా కార్యకర్తలందరూ కూడా కాలువల్లో తోసి చాలా భయభ్రాంతులు కూడా చేయడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ తిరుపతిలో ప్రశాంత శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. ఈ రౌడీ మూకల్ని అక్రమ రాజ్యాన్ని పారదొరలాలని పిలుపునిచ్చారు. అందుకే తిరుపతి టీడీపీ, బీజేపీ పార్టీలు మద్దతిస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసుపై తమ ఓటును వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ తిరుపతి నగరంలో ఆరణి శ్రీనివాసులు మన కూటమి అభ్యర్థిగా, అదేవిధంగా వరప్రసాద్ గారు ఎంపీ అభ్యర్థిగా కూడా ఈరోజు మన జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున కూడా వాళ్ళ అభ్యర్థులుగా, వాళ్ళ రిప్రజెంటేటివ్స్గా ఇక్కడ నిలబెట్టి వారే అన్ని చోట్ల పోటీ చేయలేరు. కాబట్టి ఈ తిరుపతిలో అటువంటి ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి తప్పకుండా వీరిరువురిని గెలిపించి అఖండ మెజారిటీతో ఈ తిరుపతి నగరంలో మరి ఈ రౌడీ మూకల్ని, ఈ అక్రమ రాజ్యాల్ని, ఈ పోలీసుల జులుం నశించాలంటే తప్పకుండా కూటమి అభ్యర్థులను గెలిపించి తిరుపతి నగర ప్రజలకి ప్రశాంతత, శాంతియుత వాతావరణం నెలకొల్పుతారని కూడా ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు. నగరపాలక సంస్థ 48వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అన్న అనిత మాట్లాడుతూ ప్రభుత్వం మీద అసహనంతో వైకాపా నాయకులు చేసే అరాచకాలు చూడలేక, ఆధిపత్యాన్ని తట్టుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చామని తెలిపారు. అందరూ కార్యకర్తలు, నాయకుల సహకారంతో ప్రజలే ప్రచార కార్యకర్తలుగా మారి వైకాపాను దించేందుకు కంకణం కట్టుకున్నారని తెలిపారు. జీవకొనలో అత్యధిక మెజారిటీ చూపిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కార్పొరేటర్ వైసీపీ తరపున 48లో యునానిమస్గా గెలిచిన నేను ప్రభుత్వం మీద అసహనంతో వీళ్ళు చేస్తున్న అరాచకాలకి, మెయిన్గా ఎవరైతే ఎమ్మెల్యే గారు, డిప్యూటీ మేయర్ ఉన్నారో వాళ్ళ డామినేషన్ తట్టుకోలేక మేము బయట వచ్చాము. ఖచ్చితంగా వాళ్ళకి మబ్బు దేవనారాయణ రెడ్డి గారి తరపున నుంచి, ఆర్ఎన్ శ్రీనివాసులు అన్న గారి తరపున నుంచి, సుగుణమ్మ గారి తరపున నుంచి, అన్నా ఫ్యామిలీ తరపున నుంచి అఖండ మెజారిటీతో జనసేన అధ్యక్షులు పోలకల మల్లికార్జున్ తరపున గారి నుంచి డాక్టర్ హరిప్రసాద్ సార్, అందరూ ప్రతి ఒక్కరి తరపున హైయెస్ట్ మెజారిటీ జీవకోణం చూపిస్తామని ఈ రోజు మేము ప్రదర్శిస్తున్నాం. మబ్బుదేవ నారాయణ రెడ్డి మాట్లాడుతూ జీవకోన అడ్డా, తెలుగుదేశం పార్టీ గడ్డ అని ఒక్క ఓటు కూడా ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడదని జోసిం చెప్పారు. వైకాపా నాయకులను జీవకోన పోలింగ్ బూతుల్లో ఏజెంట్లుగా పెట్టుకోవడానికి కూడా వెతుకులాడే పరిస్థితి ఎదురవుతుందని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి స్వచ్ఛందంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటామని, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆరణి శ్రీనివాసులను అద్భుతమైన మెజారిటీతో గెలిపిస్తామని చెప్పడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈ జీవకోన అడ్డ తెలుగుదేశం గడ్డ, ఇక్కడ ఒక్క ఓటు కూడా వైసీపీ వేయడానికి కూడా ఈ ప్రజలు కూడా ఇంట్రెస్ట్గా లేరు. రేపు వాళ్ళు బూతుల్లో ఏజెంట్లు పెట్టుకోవడానికి కూడా వెతుక్కునే పరిస్థితి దగ్గరలోనే ఉంది. ఆయనే వచ్చి ఇక్కడే నేనే కూర్చుంటాను, ఇక్కడ నేనే చేస్తాను రాజకీయం అనేసి అన్నట్టుగా మాకు వచ్చింది. ఆయన కాదు, వాళ్ళ కడప ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ కూర్చున్నా కూడా ఇక్కడ డిపాజిట్ కూడా రాకుండా చేయడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నారు.
బీసీ సంఘాల జాతీయ నాయకులు అన్నా రామచంద్రయ్య మాట్లాడుతూ కొర్లగుంట జీవకొన ప్రాంతంలో ఆరణి శ్రీనివాసులు గెలుపుకు విశేషంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, భూ మాఫియా రాజ్యమేలుతుందని, చిత్తశుద్ధి లేని ఈ వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆరణి శ్రీనివాసులు గారిని మంచి మెజార్టీతో గెలిపించడం కోసం ఈ ప్రాంతం అంతా కూడా 6-7 వార్డులు, మొత్తం 10 వార్డుల నుంచి 11 వార్డుల వరకు కొర్లగుంట, 6, 7, 8, 9 వార్డులతో పాటు ఇక్కడ 5 వార్డులు అంటే ఇది 49, 47, 46 తర్వాత 50 వార్డుల వరకు కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తూ ఆయన గెలుపు కోసం చూస్తున్నాం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఇది టెంపరవరీ షెడ్లతో ఉన్నటువంటి దాన్ని కూడా ఇక్కడ కాకుండా వైజాగ్ తీసుకెళ్తామని చెప్పడం, ఇంతవరకు ఏ కార్యక్రమాలు చేయకపోవడం, అదేవిధంగా లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, భూ మాఫియా, అన్ని మాఫియాలు కూడా ఏమిటంటే ఈ ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేకుండా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే. ఈ యొక్క శ్రీనివాసులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా పనిచేయడం కోసం ముందుకు వచ్చారు. అన్నా రామకృష్ణయ్య మాట్లాడుతూ 2002వ సంవత్సరం నుంచి ఈ ప్రాంతమంతా తెలుగుదేశం పార్టీకి చెందిందని, ప్రజలందరూ తెలుగుదేశం వైపు ఉన్నారని, ఈ జీవకొన ప్రాంత ప్రజలంతా ఉమ్మడి పార్టీ అయిన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా 2002 నుంచి తెలుగుదేశం వైపు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ దినం ప్రతి ఇల్లు కూడా జనసేన పార్టీకి చెందినటువంటి ఆరణి శ్రీనివాసులు గారికి ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం వైపు, మిత్రపక్షంలో ఉన్నటువంటి జనసేన పార్టీకే ప్రతి ఓటు వేస్తారని ఖచ్చితంగా నాతో తెలియజేశారు. అత్యధిక మెజార్టీతో ఈ జీవకోన ప్రాంతంలో ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని గెలిపించడం జరుగుతుంది. రాజకీయ పార్టీల వారి ఎన్నికల మేనిఫెస్టోలో అక్రమ రవాణా మరియు సెక్స్ వర్కర్ల సమస్యలు, వారి డిమాండ్లను పరిగణలోకి తీసుకోకపోతే నోటాను ఎంచుకుంటామని అక్రమ రవాణా బాధిత మహిళా ఫోరం వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ సహకారంతో సెక్స్ వర్కర్స్ రజని, లక్ష్మీ ప్రసన్న, శాంతి తదితరులు మాట్లాడుతూ తాము కిడ్నాప్ కు గురై వేధింపుల ద్వారా సెక్స్ వర్కర్స్ గా మారామని అన్నారు. మన రాష్ట్రం విడిపోయాక తమకు ప్రభుత్వాలు ఎటువంటి ప్రాధాన్యత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వేసే వృత్తిని విడిచి వారికి ప్రభుత్వం అందించే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇల్లు తదితర సంక్షేమ పథకాలను అందించి సమాజంలో గౌరవంగా జీవించేలా అవకాశం కల్పించారని తెలిపారు. అది నేడు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు తమలాంటి వారు 4 లక్షల మంది చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తాము అధిక వడ్డీలకు అప్పు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయి నేటికి వేసే వృత్తిలో కొట్టుమిట్టాడుతున్నామని తెలిపారు. ఏ ప్రధాన పార్టీలు అయితే తమ కష్టాలను గుర్తించి తమ భవిష్యత్తును మారుస్తుందో వారికే తమ మద్దతు అని తెలిపారు. లేని పక్షంలో నోటా ఓటు వేసి తమ నిరసనను ఇలా వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. విముక్తి పేరుతో తాము అక్రమ రవాణా బాధిత మహిళా ఫోరం ద్వారా విన్నవించుకుంటున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. మన మిత్రులు చాలా మంది పొద్దున అడిగారు, అక్రమ రవాణాకి వ్యభిచారానికి తేడా ఏంటండి అది. అక్రమ రవాణా అయిన తర్వాత మోసపోయి వ్యభిచారానికి బలవంతంగా దించబడిన తర్వాత తిరిగి వచ్చిన వాళ్ళకి పునరావాసం కల్పించడంలోనూ, అదేవిధంగా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడంలోనూ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. కాబట్టి మరో గత్యంతరం లేక వాళ్ళ బతుకు తెరువుకి, వాళ్ళ జీవనానికి ఈయన వేశ్యా వృత్తులనే కంటిన్యూ అయ్యి గడపడం అనేది జరుగుతుంది. రెండు ఒకటే కిందనే రాబట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో కూడా మేము చేసిన స్టడీస్ వివరాలు కూడా ఉన్నాయి. మన రాష్ట్రంలో 2003లో ఇటువంటి మహిళల కోసం, అదేవిధంగా వ్యభిచారంలో ఉన్న మహిళలైనా సరే స్వచ్ఛందంగా మేము బయటకు వస్తామంటే వాళ్ళకి పునరావాసం కల్పించి నష్టపరిహారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 1 2003ని తీసుకురావడం జరిగింది. దానికి స్టేట్ వైజ్గా చీఫ్ సెక్రటరీ ప్రెసిడెంట్గా, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ సెక్రటరీ కార్యదర్శిగా, ఆల్ డిపార్ట్మెంట్స్ DGP పోలీసుతో కలిపి అన్ని డిపార్ట్మెంట్లు మెంబర్స్గా ఉన్నారు. NGOలు 3 NGOలు ఉన్నాయి, అందులో మేము కూడా ఉన్నాము. 2003 నుంచి కంటిన్యూ అవుతున్నాం. అయితే 2014 దాకా దాని ద్వారా చాలా కొంతవరకు లబ్ధి పొందారు. 2014 నుంచి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఆ జీవో ఎటువంటి పరిస్థితుల్లో ఉందో, ఎక్కడ ఉందో ఎవరికి తెలియని పరిస్థితి. రాజకీయ పోటీ చేసే అభ్యర్థులు కోరేది ఏంటంటే, వీళ్ళు విముక్తి తరపున ఏం కోరుతున్నారంటే వెంటనే
మేము గెలిస్తే ఈ ఎన్నికల్లో మేము వాళ్ళకి సపోర్ట్ సర్వీసెస్ ఇస్తాము, కనీసం ఈ ఉన్న జీవోల్ని సక్రమంగా, కొత్త జీవోలు కూడా మేము అడగట్లేదు, ఉన్న జీవోల్ని సక్రమంగా అమలు జరిగేలా చూస్తామని ఒక ప్రామిస్ ఇవ్వాలి. అలా ప్రామిస్ ఇవ్వని పక్షంలో మేము రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో నోటా కింద మేము ఓట్లేస్తాము. దాదాపు 4 లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ విముక్తి కిందనే దాదాపుగా 1200 మంది అమ్మాయిలు ఉన్నారు. సో కాబట్టి మిగతా సంఘాల కలుపుకొని వెళ్ళి నోటాకి ప్రాధాన్యత ఇస్తాము. కాబట్టి ఇప్పటికైనా ప్రామిస్ ఇవ్వండి అని చెప్పని విముక్తి తరఫున డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. సెక్స్ వర్కర్స్ తరఫున మేము వర్క్ చేస్తున్నాము, ఫైట్ చేస్తున్నాము. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఎంతోమంది అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు, కనీసం ఎవరు మాత్రం మమ్మల్ని గుర్తించట్లేని నిస్థాయి స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. మేము సర్వే చేసిన ప్రకారం ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు, మా డిమాండ్స్ కానీ మా అవసరాలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం వస్తుంది మాకేదో చేస్తుందని చెప్పి మేము అడుగుతున్నాం, కానీ ఉన్న అధికారంలో ఉన్నంతసేపు మాకు ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు, కానీ ఏ ఒక్కరు ఏది చేయట్లేదు. ప్రభుత్వాన్ని చాలా వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇది మాకు హక్కు కల్పించండి, మాకు గౌరవంగా బతకాలన్న హక్కు ఉంటుంది, హక్కు కల్పించండి. అది ఉద్యోగంగా కానీ లేకపోతే గౌరవంగా కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ ఏ విధంగా సరే వాళ్ళకి హక్కులు అనేది కలగట్లేదని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మేము ఈ 4 లక్షల మంది ఏమని డిమాండ్ చేస్తున్నారంటే, మేము ఎవరికైనా మాకు మద్దతు ఇచ్చి మాకు హామీ ఇస్తే మేము ఇగో ఈ అధికారంలోకి వచ్చి మీకు ఈ న్యాయం చేస్తాము, మీకు ఈ పరిపాలనలో మేము ఇది నిలబడతాము అని అంటే వాళ్ళు ఓటేయడానికి ముందుకు వస్తున్నారు. లేదంటే మేము నోటానే ఎంచుకొని మేము అంటే మాకు నిస్థాయి స్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికి ఏది చేయలేరు కాబట్టి దాన్ని ఎంచుకొని దానికే వేస్తామని చెప్పి వాళ్ళు నిలబడుతున్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ విభాగంలో 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశం తీసుకున్న 200 మంది విద్యార్థులకు వారం రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాల నుంచి విద్యార్థులు డిస్టెన్స్లో ప్రవేశం తీసుకున్నారు. ఈ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, ఎవరైతే ప్రత్యక్షంగా విద్యను అభ్యసించడానికి అవకాశం లేదో, ప్రత్యేకించి ఉద్యోగులు గాని, పెద్దవారు గాని లేదా ఇతర సమస్యలతో ఉన్న వారందరూ కూడా ఈ డిస్టెన్స్ కేంద్రం ద్వారా సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాలను చక్కగా చదువుకొని ముందుకు వెళ్లాలనే సంకల్పంతో విశ్వవిద్యాలయంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గతంలోనే ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. తద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు ఇక్కడ ప్రవేశం పొంది వివిధ శాస్త్రాలలోని జ్ఞాన సంపదకు ఇది చక్కని అవకాశమని వివరించారు. ఈ కార్యక్రమాన్ని సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యొక్క డైరెక్టర్, సాహిత్య ఆచార్యులు ప్రొఫెసర్ సి రంగనాథన్ ఆధ్వర్యాన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ భరత్ భూషణ్ రథ్ మరియు డిస్టెన్స్ విభాగంలో అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యాసంధి ప్రవచనకం సందాహం ఏతాదృశే సత్రే నమ విద్యాసత్రే తదేవ బ్రహ్మసత్రం ఇది గచ్చతే బ్రహ్మయజ్ఞः నామ అయమేవ భవతి అధ్యయనమేవ బ్రహ్మయజ్ఞం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రవచవ్యం ఏతస్మాదేవ వాక్యాత్ అస్మాకం అయం ఆరాధ్ విద్యానికేతః. తెలుగుదేశం పార్టీ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, ఆర్సీ మునికృష్ణల ఆధ్వర్యంలో 100 మందికి పైగా వైఎస్ఆర్సీపీకి చెందిన యువకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం సాయంత్రం తిరుపతి భవానీనగర్లో మబ్బు దేవనారాయణ రెడ్డి, ఆర్సీ మునికృష్ణల ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన 100 మందికి పైగా యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీలో చేరిన యువకులకు తెలుగుదేశం పార్టీ కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలు మాట్లాడుతూ 5 సంవత్సరాల వైకాపా పాలనకు అంతం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రజలకు ఎన్నికలు రావడం అదృష్టమన్నారు. వైకాపా పాలన నచ్చకే ఇవాళ అనేక మంది యువకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారని తెలియజేశారు. స్నేహితులు, మహిళలు పెద్ద సంఖ్యలో రావడం, వీళ్ళందరూ దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 400 మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాము.
అభినందిస్తున్నామనేసి కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక రాక్షస పాలనను దొరాలని తిరుపతి పట్టణ ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ వేలాది మంది, రాష్ట్రం మొత్తం కూడా లక్షలాది మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో, బీజేపీ పార్టీలో చేరడం జరుగుతూ ఉందనేసి కూడా దానికి సూచకంగా ఈరోజు తిరుపతి పట్టణంలో ఈరోజు చాలా మంది, వేలాది మంది పార్టీలో చేరడం కూడా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకొని మన యొక్క సమస్యల పరిష్కార దిశగా కూడా మనం అందరము ఓటు తప్పకుండా ఎవరైనా సరే కూటమి అభ్యర్థి మనకి ఈ రోజున తెలుగుదేశం లేకపోయినప్పటికీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని జనసేన తరఫున పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వంలో ఆయన యొక్క అనుచరుడుగా కూడా ఆయనకు సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజున తిరుపతి నగరంలో అందరూ కూడా తెలుగుదేశమే కాదు, ఈ రోజున వైకాపా నుంచి కూడా చాలామంది నాయకులు ఎవరైతే మరి వైకాపాలో ఉండి కష్టాలు అనుభవించి ఇంకా మాకొద్దు ఈ కష్టాలని ఈ రోజున భారీ ఎత్తున 35వ డివిజన్ మన కార్పొరేటర్గా ఉన్నటువంటి ఆర్సి మునికృష్ణ ఆధ్వర్యంలో మరి ఇక్కడ భారీ ఎత్తున దాదాపు ఒక్కొక్కరు కూడా 50 మంది ఇక్కడ చేయడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి సొంత తమ్ముడిని కూడా గెలిపించుకోలేని వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన తన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించడం తగదని చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నక్కకు నాకలోకానికి ఉన్న తేడా ఉందని ఎద్దేవా చేశారు. చేయలేని హామీల్లో భాగంగా సూపర్ 6 మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారని అది అసాధ్యమని తెలిపారు. అలాగే ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప మాట్లాడుతూ పదవి కోసం సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు లేనిపోని విధంగా తమ మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శించడం సబబు కాదన్నారు. కాళ్లు మొక్కిన వ్యక్తి ఎవరో కాదని కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్న చిత్రాన్ని మీడియా సమావేశంలో ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప విడుదల చేశారు. మహిళలకు ప్రత్యేకంగా ఒక వడ్డానం, ఒక వంకి, ఒక జడపట్టడ, ఒక పాపటి బిళ్ళ, 4 గాజులు, ఒక కాలి గజ్జలు ఇస్తామని సూపర్ 6 అని ఈసి కొడితే బౌండరీ దాటి అవతల పడి నడువు నిరిగిపోతుందని నడువు లించి పంపించేస్తారు. అదే సూపర్ 6. మీరు అడిగిందని సమాధానం. బౌండరీ అవతల పడిపోతుంది కదా, నడువు నిరిగిపోతుంది అంతే. కిరణ్ కుమార్ రెడ్డి ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నా మీరు చూడండి, ఏ విధంగా ఆయన సీఎం పదవి తీసుకున్నట్టు చూడండి. ఇలాంటి వ్యక్తి రాజధాని తప్పులు పడతాడంటే అతను ఇంకా దీనికేం మీరే దీన్ని చూసి నిర్ణయించుకోండి. అయినా కిరణ్ కుమార్ రెడ్డి గారితో మా నాయకుడు గట్టిపోటీ పోలిక చేస్తారు. నేను నాకైతే అర్థం కాల. కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి కనీసం తన సొంత తమ్ముడిని కూడా గెలిపించుకోలేనంత అసమర్థ స్థాయిలో ఉంటే మా నాయకుడు ఈ జిల్లాలో, రాయలసీమలో మొత్తం ఒక 2 స్థానాలు 3 స్థానాలు వదిలితే మొత్తం క్లీన్ స్వీప్ చేసి సాధించిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వాళ్ళందరికీ. అతనితో ఇతనికి పోటీ ఏంది, అతని మాటలకి ఇతని కౌంటర్ ఏంది, సంబంధమే ఉండదు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీకాళహస్తిలో ఎన్నికల శిక్షణా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఎన్నికల కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం. తిరుపతి జీవకోన పరిసర ప్రాంత ప్రజలతో మమేకమై విస్తృతంగా పర్యటించిన ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు జనరంజక పాలన అందిస్తామని ప్రకటన. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తెలుగు మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు చక్రాల ఉష బొజ్జల సుధీర్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని వెల్లడి. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో ప్రకటన. చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు నివాసంలో మున్సిపల్ అధికారుల అనధికారిక తనిఖీలు. అధికారులు వైకాపా నాయకులకు తొత్తులుగా మారారన్న దగ్గుమళ్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.